ఆహారం వల్లనే శరీర వృద్ధి, బలము, ఆరోగ్యము, శరీర వర్ణము, ఇంద్రియాలకు ప్రసన్నత కలుగుతాయని సుశ్రుత సంహిత వివరించింది. శరీరాన్ని పెంపొందించడానికి, బలం కలగడానికి, సాంసారిక సుఖాలను అనుభవించడానికి, తగిన శరీరాన్ని నిర్మింప చేసుకోవడానికి ఆహారం తీసుకోవడం అవసరం. ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే ఆహార పదార్థాలను తింటున్నామని అనుకోరాదు. మనం భుజించే ఆహారం పదార్థం పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారం తీసుకునేందుకు ముందు పరిశుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పవిత్ర పరిశుభ్ర ప్రదేశంలో, ఇతరులు రాకపోకలు జరుపని ప్రదేశంలో భుజించడానికి కూర్చోవాలి. అప్పుడు కామక్రోధ లోభమోహదులకు మనస్సులో చోటునివ్వరాదు. అన్ని వ్రేళ్లతో కలుపుకొని తినాలి. భుజించినప్పుడు నోటి శబ్దం చేయరాదు. ఇది శాస్త్రదేశం. భుజించడానికి ముందు ఒక పీటపై పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. పీట లేనప్పుడు చిన్న చాపను ఉపయోగించవచ్చు. పద్మాసనం వేసుకోవడం వల్ల పొట్ట పెరగదు. పొట్టను అణచడం వల్ల ఎక్కువగా తినలేరు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.